మీరు చూపే అభిమానం నన్ను ఇంకా ఇంకా ముందుకు వెళ్ళాలనే ఉత్సాహంగా నన్ను ముందుకు తీసుకుపోతున్నారు. దీంతో ఆ గ్రామంలోని ప్రతి ఒక్కరికి మన కులబంధువులందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు. ఇక విషయానికి వస్తే మేము ఎందుకు పోటీ చేయకూడదు, మేము ఓటు పరంగానే ఉండాలన్నా, మాకు సీట్లు ఇస్తే మేము కూడా గెలవగలం అనే డిసైడింగ్ ఫ్యాక్ట్ చేసే ఒక యంత్రాలాగా కాకుండా మేము కూడా గెలవగలము, మేము పోటీ చేస్తున్నాము అనేది ప్రతి ఒక్కరికి తెలియాలి, ప్రతి ఒక్క రాజకీయ పార్టీలకు తెలియాలి. తెలిసే విధంగా అన్నలు నన్ను రాజశేఖర్ గారు అయితే స్టేట్ జేఏసీ వారు, మన సుందర రవీంద్ర గారు, డాక్టర్ సింగ్ గారు, మన చంద్రబాబు ఇక్కడ లేకపోయినా ఆయన ప్రోత్సాహం అనేది మనల్ని ఎనకండి చాలా సూచనలు సలహాలతో నన్ను ఈరోజు పోటీలు నిలబెట్టే దానికి వాళ్ళ సహకారం చాలా గొప్పది. ఇలాంటి సహకరించే వాళ్ళు ఉంటే మనము వీళ్ళ సూచనలు వీళ్ళ సలహాలు మనము చాలా తీసుకోవాలి. వీళ్ళ దగ్గర మనకు కావాల్సిన దానికన్నా ఎక్కువ వీళ్ళ సందేశాల నుంచి మనకు తీసుకోవచ్చు. ఎందుకు అంటే వీళ్ళ అనుభవం, ఈ రాజకీయ పార్టీలతో వీళ్ళు చేసిన అనుభవం అలాంటిది. ఇంకొకటి మనం నేను ఎందుకు చేయాలనేది, నేను ఈ రెట్ల మధ్యన ఈ కమ్మల మధ్యన నేను చాలా 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 బాధింపబడిన వ్యక్తి. నాలాగా బాధింపబడ్డ వాళ్ళు మన పెద్దలు చాలా మంది ఉన్నారు. నాకే కూడా జరుగుతుంది. మన కులంలో శిక్ష పడిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు పడే బాధ నేను కూడా చూస్తున్నాను. ఇలా కాకుండా మన రాజకీయ చైతన్యం వస్తే మన వాళ్ళను మనం కాపాడుకునే పరిస్థితి వస్తుంది అనే ఒక ఉద్దేశమే కానీ నేనేదో ఇది కావాలనుకోని నా ఉద్దేశం అయితే కాదు. కాబట్టి మీ అవసరాలు ఎమ్మెల్యే ఎవరికంటే వేసుకోండి. కులానికి ఒక ఓటు, ఇది నాకేసే ఓటు కాదు, మీరు కులానికి వేసే ఓటు. ఒక కులంగా కులానికి ఒక ఓటు వేయండి, అవసరానికి ఒక ఓటు వేసుకోండి. కాబట్టి మీ ఆదరణ చూసి నేను ఈరోజు ఎంతో చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాను. థ్యాంక్ యూ అండి. ఏపీ ఫిషర్మెన్ జేఏసీ చైర్మన్ ఈరోజు నంద్యాల పట్టణంలో బెస్త సామాజిక వర్గీయుల ఆత్మీయ సమ్మేళనం జరిగినది. ఈ ఆత్మీయ సమ్మేళనం నంద్యాల బెస్త సేవా సంఘం మరియు ఉమ్మడి కర్నూలు జిల్లా బెస్త సంఘీయుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగినది. ఈ సమ్మేళనం ముఖ్య ఉద్దేశం బెస్తలకు జరుగుతున్న సామాజిక అన్యాయం పైన గళమెత్తటకు ఈ సమావేశం ఏర్పాటు చేసి ఉన్నారు. ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం తరతరాలుగా బెస్తలకు జరుగుతున్న అన్యాయం మీద గొంతెత్తి ప్రశ్నించటకు, బెస్తలకు జరుగుతున్న అన్యాయాన్ని ఈ రాజకీయ పార్టీలకు వివరించడం కొరకు బెస్తల నుంచి స్వతంత్రంగా పోటీ చేస్తున్నామని మేము సంఘంగానే ప్రకటిస్తున్నాము. అందులో భాగంగానే నంద్యాల పార్లమెంటు అభ్యర్థి బెస్త వెంకట రమణని మేము గెలిపించుకుంటామని, దానికి తగ్గట్టుగా మేము ప్రత్యేక కార్యాచరణ రూపొందించుకుని ఇట్లాగే రాయలసీమ జిల్లాలో కూడా బెస్త సోదరుల నుంచి మేము ఇండిపెండెంట్గా నిలబెట్టి బెస్తలకు మత్స్యకారులకు అన్యాయం చేసిన రాజకీయ పార్టీలకు బుద్ధి చెబుతాను కూడా మీ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. అసెంబ్లీ నుంచి మేము పోటీ చేయబోతున్నాం. అట్లాగే రేపల్లి, అవనగడ్డ, శ్రీకాకుళం, విశాఖపట్నం లాంటి అసెంబ్లీ, పార్లమెంట్ నియోజకవర్గాలకు కూడా మేము పోటీ చేయబోతున్నాం. రాబోయే కాలంలో మా జేఏసీ నుంచి స్థానిక సంస్థల్లో కూడా మేము పోటీ చేయబోతున్నాం. జేఏసీ కన్వీనర్ ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా కూడా బెస్తలకు అన్ని రాజకీయ పార్టీలు మొండి చేయి చూపించాయి. మొండి చేయి చూపించడంతోనే రాష్ట్ర వ్యాప్తంగా మేము 15 లక్షల జనాభా ఉన్న మేము ఇవాళ చట్టసభల్లో ఎందుకు పోకూడదో అధికార ప్రతిపక్ష పార్టీలు ఇవాళ చెప్పాల్సిన అవసరం ఉంది. 3-4 వేల జనాభా ఉన్న కులాలకు కూడా ఇవాళ రాయలసీమలో మీరు 2-3 సీట్లు ఇస్తున్నారు. దాదాపు రాయలసీమలో డిసైడింగ్ ఫ్యాక్టర్గా ఉన్న బెస్తలకు ఎందుకు మీరు కనీసం ఒక్క సీట్ ఇవ్వలేకపోతున్నారు? రాజకీయ పార్టీలు మాకు చెప్పాలి. అధికార ప్రతిపక్ష పార్టీలు ఇంక్లూడింగ్ కమ్యూనిస్ట్ పార్టీలతో కూడా ఇవాళ మేము దేశవ్యాప్తంగా పేదల పక్షాన్ని నిలబడతామని చెప్పి కూడా కమ్యూనిస్ట్ పార్టీలు దేశవ్యాప్తంగా ఇవాళ మేము ఒక పెద్ద బీసీలకు ఒక రాజ్యాధికారం ఇస్తున్నామని చెప్పి బీజేపీతో సహా ఇవాళ దేశంలో ఉన్న అన్ని పార్టీలు కూడా కనీసం ఒక్క అభ్యర్థిని మా అభ్యర్థిని ప్రకటించలేరా అని మేము అడుగుతున్నాం.
ఇవాళ ఇదే విధంగా రాయలసీమలో కొనసాగితే రాబో రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బెస్త సోదరులు ఏకం చేసి రాయలసీమలో మరో ఉద్యమానికి శ్రీకారం చుట్టి మేమే స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేసి మిమ్మల్ని అందరినీ ఓడగొడతామని చెప్పి తెలియజేస్తూ మా సత్తా ఏందో రాయలసీమలో నిరూపిస్తామని చెప్పి తెలియజేస్తున్నాను. ఇదే విధంగా కొనసాగితే రాబో రోజుల్లో బెస్తల సత్తా ఏందో రాయలసీమలో 25 నియోజకవర్గాల్లో గెలుపోవడం నిర్ణయించే స్థాయిలో రాయలసీమ బెస్తలు ఉండరు. అది మీరు రాజకీయ నాయకులారా, రాజకీయ పార్టీలకు మేము ఇక్కడి నుంచి సవాల్ విసురుతున్నాం. రేపు వచ్చే ఎలక్షన్లో జనాభా ప్రాతిపదికన రాయలసీమ బెస్తలకు అవకాశం కల్పించకపోతే అన్ని రాజకీయ పార్టీలకు మెమరాండం ఇస్తున్నాం. రేపు రాబోయే రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికల కానించి కూడా అన్ని నామినేట్ పోస్ట్ జనాభా ప్రాతిపదికన మాకు ఇవ్వకపోతే స్వతంత్రంగా పోటీ చేస్తాం. మీ కళ్ళబొల్లి కబుర్లు మేము వినే పరిస్థితుల్లో 75 ఏళ్ల స్వతంత్ర భారతంలో అన్నీ చూసాం. ఇవాళ చైతన్యవంతులయ్యారు బెస్తలు, అన్ని రంగాల్లో ప్రముఖ స్థానాల్లో ఉన్నారు. రాబో రోజుల్లో మరింత ఉద్యమాన్ని తీసుకొచ్చి మీ పంతం పడతామని తెలియజేస్తూ అందరూ అవకాశం అన్ని రాజకీయ పార్టీలు మమ్మల్ని గుర్తించాలా. రేపు రాబో రోజు నామినేటెడ్ పోస్టులు అవకాశం కల్పించాలా, స్థానిక సంస్థల్లో కూడా అవకాశం కల్పించాలా. ఇప్పటికైనా ఈరోజు ఎన్నికల మార్పు షెడ్యూల్ అంటున్నారు, అభ్యర్థుల మార్పు అంటున్నారు. కనీసం ఈ మార్పులో ఉన్న కనీసం ఒక్క అభ్యర్థి కన్నా మాకు ఎమ్మెల్యే ఒక ఎంపీ ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ మేము ఈ అవకాశం ఇచ్చిన మా బెస్త సోదరులకు రాయలసీమ వ్యాప్తంగా వచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. 40,000 ఓట్లు ఉన్నా కానీ శ్రీశైలం నంబర్గా కానీ ఇవ్వడలేదు మాకు బెస్త వాళ్ళకు. ఎప్పటికి కానీ శ్రీశైలం ఒక నంబర్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం.